చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనం షాప్ పెట్టాలా లేదంటే ఎక్వేరియం ఫామ్ పెట్టాలా అనేది క్లారిటీగా ఒక 5 మినిట్స్లో చెప్తాను. ఫామ్ పెడితే ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి, షాప్ పెడితే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఫామ్ పెడితే ఎటువంటి లాసెస్ ఉంటాయి, షాప్ పెడితే ఎటువంటి లాసెస్ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఫామ్ పెడదాం అనుకుంటున్నారో, ఎవరైతే ఎక్వేరియం షాప్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే. ఏదో టైంపాస్గా చూద్దాం అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే అసలు కాదనమాట. సో మొత్తం చూసి సిందరదా సోది చెప్పు అని కాకుండా ఏదైతే ఫ్యూచర్ మీద ఒక ప్లానింగ్తో ఎలానో ఒకలాగా సంపాదించాలి, ఎలానో ఒకలాగా ఎర్న్ చేయాలి, ఎలాగో ఒక రూపాయి సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. మిగిలిన వాళ్ళు స్కిప్ చేయండి అని చెప్తాను. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక ఫామ్ కానీ ఒక షాప్ కానీ పెట్టాలని ఒక డ్రీమ్గా ఉంటుంది. ఫామ్ పెట్టాలంటే మనకి పర్టికులర్గా ఒక బడ్జెట్ అనేది చాలా అవసరం. ఫామ్ పెట్టాలంటే 10,000 నుండి పెట్టవచ్చు, 20,000 నుండి పెట్టవచ్చు అనేది నేను చెప్పచ్చు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లోనైతే అది చాలా ఇంపాసిబుల్ అవుతుంది. మన ఇంటి దగ్గర ఫామ్ పెట్టి ఒక 10-15 టబ్బులు పెట్టుకొని మెయింటైన్ చేసుకొని మనం ఫామ్ని రన్ చేయాలని అంటే కమర్షియల్గా అంత వర్కౌట్ అవ్వవచ్చు. అంటే నేను ఎవరికి చెప్తున్నానంటే, ఇక్కడ 2 కేటగిరీ ఆఫ్ మనుషులు ఉంటారు. ఒకరు ఫామ్ చేస్తూ వేరేది చేసేవాళ్ళు ఇంట్లో పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు. లేదు కంప్లీట్గా మేము ఫామ్లోకి దిగుదాం అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండాలి. ప్లేస్ మీన్స్ ఒక 2 సెంట్స్ ప్లేస్ అయితే కంపల్సరీ ఉండాలి. 2 సెంట్స్ ప్లేస్కి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఏం చేయాలనేది చెప్తాను. అదేవిధంగా షాప్ గురించి కూడా చెప్తా. షాప్ పెట్టాలంటే చాలా బడ్జెట్ అవుతుంది. ఒక 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా అవసరం. మనం షాప్ గురించి చాలా వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ అయితే చూడండి. అందులో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. అవి చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఫామ్ గురించి కూడా చాలా వీడియోస్ చేసాము. ఈ 2 సెంట్స్ ప్లేస్లో మీరు కమర్షియల్గా చేయాలంటే 100 ఫ్రేజెస్ అయితే సెట్ చేయాలన్నమాట. 100 ఫ్రేజెస్ ఒక 2 సెంట్స్ ప్లేస్లో ఎలా బ్రో సెట్ అయిపోతానంటే, నేను చెప్పేది ఏంటంటే పాతిగా చెప్పిన 4 వరుసలు అయితే పెట్టుకోండి. వాటర్ అనేది అవైలబిలిటీ ఉండాలన్నమాట. ఎప్పుడు ఒక పైప్ లైన్ అయితే మీకు ఉండాలి. ఒక పైప్ పెట్టేసి దాన్ని ఫిలప్ చేసేలా ఉండాలన్నమాట. ఆ ఒక్క పైప్ ఉంటే చాలు. మాకు ఒక నుయ్యి ఉంది, దానికి మోటార్ కనెక్షన్ ఉంది. సో బెటర్ నుయ్యి వాటర్ యూజ్ చేయండి, చాలా బెస్ట్. ఫస్ట్ సజెషన్ నుయ్యి వాటర్, సెకండ్ సజెషన్ బోర్ వాటర్. అది మరీ కూడదు మాకు వాటర్ ప్రాబ్లం అంటే మినరల్ వాటర్కి వెళ్ళచ్చు. కాకపోతే ఏంటంటే మినరల్ వాటర్లో చాలా వరకు మినరల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఫిషెస్ అయితే చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఎలా ఉంటే ఫిషెస్కి అనుకూలంగా ఉండాలన్నమాట. మనం పెట్టే ఫామ్ ఫిషెస్ అనుకూలంగా ఉండాలి. ఒక నుయ్యి ఉండి దానికి ఒక మోటార్ కనెక్షన్, ఒకే ఒక పైప్ ఉన్న చాలు. ఒక బొడ్డు పెట్టుకొని మనమైతే అన్నిటికీ ఫిలప్ చేసుకోవచ్చు. క్లీనింగ్ పర్పస్ ఏమీ కాదు. అండ్ మీరు వాటర్ని ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 డేస్కి మరి అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ 1 వీక్కి ఫ్రీజర్ చేంజ్ చేయాలా బ్రో అంటే నేనైతే ఎస్తానే చెప్తాను. ఎందుకు బ్రో అని అంటే 1 వీక్ చేంజ్ చేయడం వల్ల ఫిషెస్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రీజర్స్ మనం వాటర్ చేంజ్ ఎందుకు చేయాలంటే 50% వాటర్ని నేను తీయమని చెప్తున్నాను, మొత్తం తీయమనట్లేదు. మీరు 1 మంత్కి ఒకసారి అయితే కంపల్సరీ అడుగునున్న చెత్తని మొత్తాన్ని నీట్గా కడుక్కొని క్లీన్ చేయాల్సి వస్తుంది ఫామ్ పెట్టాలంటే. ఇంత మెయింటెనెన్స్ చేసినట్టు మాత్రమే ఫిషెస్ త్వరగా గ్రోత్ వస్తుంది. ఫిషెస్ త్వరగా గ్రోత్ రావాలంటే మీరు ఫామ్ పెట్టారంటే ఫిషెస్ అనేది త్వరగా గ్రోత్ రావడానికి మాత్రమే మీరు ఫామ్ పెడతారు. త్వరగా గ్రోత్ రావాలి, త్వరగా అమ్మాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఫామ్ని మెయింటైన్ చేయగలరు అనమాట. 50% వాటర్ని చేసి అదైతే డ్రైన్ వాటర్ కూడా మీరు ప్లాంట్స్ కూడా పంపించేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే చెత్తనంతా తీసే ప్లాంట్స్కి వేసి ప్లాంట్స్ చాలా గ్రోత్ వస్తాయి. మా ఇంట్లో నేను కానీ ప్లాంట్స్కి వేసాను అనుకో మా అమ్మలు తిడతారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఈ ప్లాంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాటర్ అని చెప్పి. ఎందుకంటే ఇందులో సాల్ట్ మనం మిక్స్ చేస్తాం కదా, దానివల్ల కొంచెం హార్మ్ అవ్వచ్చు ఫిష్ ప్లాంట్స్కి, కానీ ఆల్మోస్ట్ ఏం కాదు. నేనైతే ప్లాంట్స్కే నా వాటర్ని అంతటిని ప్లాంట్స్కి పంపించేస్తాను. మంచి గ్రోత్ వస్తే మంచిగా పెరుగుతాయి కూడా. వాటర్ చేంజెస్ కూడా చాలా కరెక్ట్గా చేసుకోండి. వీక్లీ వన్స్ 50% వాటర్ చేంజ్ చేసుకొని ఒక 100 ఫ్రీజెస్ పట్టుకలిస్తే ప్రతి వెరైటీలోని 6 ఫీమేల్స్ 3 మేల్స్ అలా మెయింటైన్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి బ్యాచ్కి పర్టిక్యులర్ బేబీస్ అయితే వస్తాయి అన్నమాట. సో నేను ఆల్రెడీ ఒక టైం టేబుల్ అయితే ఫిక్స్ చేశాను. అది మీకు కావాలంటే PNGలో నేను పంపిస్తాను. దాని ద్వారా ఫామ్ అయితే పెట్టుకోవచ్చు. నేను మీకు అది చూపిస్తాను ఇప్పుడు. ఇది లిస్ట్ అనమాట. ఈ లిస్ట్లో ఏంటనంటే నేను ఎవ్రీ మంత్ పర్టిక్యులర్ గప్పీస్
ఎలాంటి అవుట్పుట్ తీసుకురావాలి, ఎలా మనం ఎన్ని బేబీస్ పెంచాలి, ఎన్ని పేరెంట్స్తో బ్రీడింగ్ చేయాలి, ప్రతిదీ కూడా డీటెయిల్గా రాయడం జరిగింది. ఇందులో ఏంటంటే మనం ఎవ్రీ మంత్ ఒక పేరెంట్ నుండి 30 బేబీస్ తీసుకోగలిసి 6 ఫీమేల్స్ నుండి ఇంచుమించుగా 6x30 వేసుకోండి, 180 బేబీస్ ఒక బ్యాచ్ నుండి. అలా మనం 100 వెరైటీస్ మెయింటైన్ చేయలేం కాబట్టి జస్ట్ మీరు 100 ఫ్రీజెస్ పెట్టుకున్నా సరే ఒక 10 వెరైటీస్ ఆఫ్ గప్పీస్, 10 వెరైటీస్ ఆఫ్ ప్లాటీస్, 10 వెరైటీస్ ఆఫ్ మోలీస్, 10 వెరైటీస్ ఆఫ్ 5 వెరైటీస్ ఆఫ్ జీబ్రాస్, ఇలా మల్టిపుల్ వెరైటీస్, మల్టిపుల్ ఫిషెస్ని మీరు బ్రీడ్ చేయడం వల్ల కూడా మీరు బ్రీడ్ చేసిన అవుట్పుట్ని సేల్ చేస్తూ కూడా మీరైతే సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీటాస్ ఏదైతే ఫ్యాన్సీ వెరైటీస్ అవ్వచ్చు, ఇంపోర్టెడ్ వెరైటీ అవ్వచ్చు, లేదంటే లోకల్ వెరైటీస్ అవ్వచ్చు, వీటిని బ్రీడ్ చేసి కూడా మీరైతే అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఒక పర్టిక్యులర్ కంప్లీట్గా దిగుదాం అనుకున్న వాళ్ళకి. కంప్లీట్గా దిగే వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి, నార్మల్గా నాలాంటి వాళ్ళు ఏంటంటే బిజినెస్ చేసుకుంటారు కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి చాలా లిమిటెడ్గానే పెంచుకుంటూ లిమిటెడ్గానే అమ్ముకుంటూ డబ్బులు అనేవి ఎర్న్ చేసుకుంటారు. సో నేను కూడా ఫ్యూచర్లో ఇంకా పార్ట్ టైం కాకుండా ఫుల్ టైంలోకి దిగిపోతాను వన్స్ బిజినెస్ అనేది వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి. సో అప్పుడు నేను అందులోకి దిగినప్పుడు ఒక అబ్బాయిని పెట్టుకొని ఖచ్చితంగా మనం కూడా ఫుల్ టైంగా దిగినప్పుడు ఈ ప్లాన్ పాటిద్దామని చెప్పి క్లియర్గా నేను రాసుకున్నాను అనమాట. ఆ ప్లాన్ మీకు కావాలనంటే నేను వాట్సాప్ చేస్తాను, క్లియర్గా నీట్గా రాశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఏదేమైనా మీరు మంత్లీ ఫర్ సపోజ్ ఒక గప్పి పేరు హోల్సేల్లో మీరు సేల్ చేసుకున్నా మీకు మంచి డబ్బులు అయితే వస్తాయి అనమాట. హోల్సేలర్స్ని ఎలా పట్టుకోవాలి, హోల్సేలర్ని కాదు, హోల్సేల్గా అమ్ముకొని డబ్బులు సంపాదించవచ్చు అంటే హోల్సేల్గా కూడా అమ్ముకొని డబ్బులు సంపాదించవచ్చు. ఫ్యూచర్లో నేను కూడా హోల్సేల్లోకి దిగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే హోల్సేల్ అయితే ఇవ్వట్లేదు. హోల్సేల్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే నేను లిమిటెడ్గానే ప్రొడక్షన్ దించుతున్నాను కాబట్టి, కొంచెం హై రేంజ్లో ప్రొడక్షన్ దించినప్పుడు నేను హోల్సేల్ అయితే తీస్తాను. హోల్సేల్ తీసినప్పుడు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మ్యాక్సిమం సెల్లర్స్కి అయితే నేను హోల్సేల్ ఇస్తాను. హోల్సేల్ అంటే ఇక్కడ ఎలా అంటే 30 పేర్స్ తీసుకుంటే హోల్సేల్ అయితే ఇస్తాము, 30 పేర్స్ లోపల అయితే రిటైల్ కింద వస్తుంది అనమాట. మీరు ఎనీ వెరైటీ మినిమం 5 పేర్స్ తీసుకొని 30 పేర్స్ అబోవ్ తీసుకున్నప్పుడు హోల్సేల్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్ అయితే లేదు, ప్రొడక్షన్ మంచిగా డెవలప్ అయిన తర్వాత హోల్సేల్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీరు కూడా హోల్సేల్ అండ్ రిటైల్ రెండు చేయొచ్చు. ఇదే పాయింట్ అనమాట. 30 పేర్స్ బిలో తీసుకుంటే రిటైల్ ఇవ్వడం, 30 పేర్స్ అబోవ్ తీసుకుంటే హోల్సేల్ ఇవ్వడం, అలా అయితే మీకు డబ్బులు బాగా వస్తాయి. ఏదేమైనా బేబీస్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే మీ ఫామ్ అనేది బాగా రన్ అవుతుంది. బేబీస్ని కాపాడుకోలేకపోతే మీ ఫామ్ రన్ అవ్వదు. మినిమం మీరు ఒక 10 వెరైటీస్ అయితే ఒక దగ్గర రాసుకొని, నేను ఎలా అయితే బుక్ ప్రిపేర్ చేస్తానో అలా మీరు ఒక బుక్ ప్రిపేర్ చేసుకొని ఫామ్లోకి దిగాలి. సో నార్మల్గా ఎలా పెడితే అలా అయితే దిగిపోకండి. ఫామ్ బెస్టా షాప్ బెస్టా అంటే షాపే బెస్ట్ అంటాను. ఎందుకనంటే ఫామ్లో ఎక్కువ మార్కెటింగ్ చేయలేరు, ఎక్కువగా సేల్స్ రాకపోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసేది అప్పు చేశారంటే చాలా కష్టమైపోతుంది. షాప్ అంటే ఒక ఏరియాలో పెడతారు కాబట్టి కంపల్సరీ కస్టమర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అడ్వాంటేజ్ ఒకటే, ఫామ్కి మార్కెటింగ్ అనేది చేయలేము, చాలా ఇంపాసిబుల్ అనేది చెప్తాను. మార్కెటింగ్ చేయాలంటే యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, టెలిగ్రామ్ పేజెస్, వాట్సాప్ గ్రూప్స్ ఇవి ఇచ్చుకుంటూ మనమైతే ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మాత్రమే మనం ఫామ్ని మార్కెటింగ్ రూపంలో చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒక 100 పేర్స్ ప్రొడక్షన్ దించాను, నువ్వు వేరే అబ్బాయి ఒక 100 ప్రొడక్షన్ దించాడు. నాకు ఉన్న మార్కెటింగ్లో నేను ఆ 100 పేర్లని ఈజీగా అమ్మగలను. ఆ అబ్బాయి 100 పేర్లు అమ్మలేడు అనమాట. ఎందుకు అమ్మలేడంటే తనకి ఒక యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు, ఒక వాట్సాప్ ఛానల్ లేదు, ఒక వాట్సాప్ గ్రూప్ లేదు, ఒక టెలిగ్రామ్ గ్రూప్ లేదు. ఇవన్నీ లేనప్పుడు, మార్కెటింగ్ లేనప్పుడు ఆ 100 పేర్లు పెట్టుకొని ఏం లాభం? తను ఫుల్ టైమ్గా దిగి ఏం లాభం? మార్కెటింగ్ చేసి డబ్బులు ఎర్న్ చేయలేకపోతే ఏం లాభం? 1000 పేర్లు తన ప్రొడక్షన్ దించిన వేస్ట్. నేను 100 పేర్లు ప్రొడక్షన్ దించినా పర్వాలేదు నాకు, ఎందుకనంటే నేను మార్కెటింగ్ చేసుకోగలను కాబట్టి. ఆ మార్కెటింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఒక ఫామ్ పెట్టినా, ఒక షాప్ పెట్టినా డెవలప్ అయితే చేసుకోగలరు. అందుకే 90% షాప్ పెట్టడం బెస్ట్ అంటాను. ఇప్పుడు ఫామ్ పెడితే నీకు కాంపిటీషన్ అవుతామా, సో అందుకు ఫామ్ పెట్టద్దు అంటావా అనుకోవచ్చు మీరు. ఫామ్ పెడితే ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ దించేస్తాము, మార్కెటింగ్ ఉండదు, ఇంకా ఫర్దర్గా ఇంకా ఎక్కువగా పెంచేస్తుంటాం, తక్కువ రేటుకి అమ్మేయాల్సి వస్తుంది. తక్కువ రేటుకి అమ్మేసి మార్కెట్ని డౌన్ చేసే వాళ్ళు అవుతారు, అలాంటి వాళ్ళకి శత్రువులు అవుతారు. అంటే అలా అన్న కానీ ఫామ్స్ పెట్టేసి మార్కెట్ని డౌన్ చేసేసి లాస్ట్కి మార్కెట్ అంతా పడిపోయి చెత్త అయిపోద్ది అనమాట. ఒక ఐటెం ఇంతకు అమ్మాల్సి వచ్చి అంబర్లో యూనిటీ లేక వాళ్ళకి ఇంకా కాదు అని చెప్పి ఎంతకో కొంతకు అమ్మేసి వెళ్ళిపోతారు. ఆ క్వాలిటీ ఉన్నా లేకపోయినా, క్వాలిటీ అవుట్పుట్ దించలేకపోతే, అమ్మలేకపోతే. నాకు ఎవరు పోటీ కాదు, ఎందుకనంటే నేను నా క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు పర్టిక్యులర్ ఒక
మార్కెటింగ్ స్కిల్ ఉంది కాబట్టి నేను సర్వైవ్ అవుతున్నాను. మీరు సర్వైవ్ అవ్వాలంటే మార్కెటింగ్ స్కిల్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అండ్ మాట్లాడే తత్వం కూడా చాలా బాగుండాలి. కస్టమర్ని అట్రాక్ట్ చేసేయాలి. ఏదేమైనప్పటికీ మీరు చేయాలనుకుంటే షాప్ అయితే మౌత్ పబ్లిసిటీ అవసరం లేదు. షాప్ క్లియర్గా కనిపిస్తుంది. ఫామ్ అనేది ఎప్పుడు కనిపించదు, బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంటుంది. ఎంత మార్కెటింగ్ చేసుకోగలిస్తే అంత మంచిగా సేల్ చేసుకొని సంపాదించుకోవడం మీన్స్ మళ్ళీ సంపాదించింది మళ్ళీ ఫిష్ ఫామ్కి పెట్టాలి. కొత్త స్ట్రెయిన్స్ తీసుకురావాలన్నా, కొత్త ఫుడ్స్ని తీసుకురావాలన్నా, ఆర్టిమియం బై చేయాలన్నా, ఎనీథింగ్ ఫామ్ మెయింటైన్ చేయాలన్నా, ఒక వర్కర్ని పెట్టుకొని వర్కర్కి డబ్బులు ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఫామ్ని డెవలప్ చేయాలి. ఫామ్ ఆలోచన మీద ఉంటేనే మనం చేయగలం. డబ్బుల ఆలోచన మీద ఉంటే మనం చేయలేం ఫామ్ని. సో ఇదన్నమాట. కొంత ఇన్ఫర్మేటివ్ అయితే నేను ఎంతో కొంత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫామ్ మీద మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను. అండ్ మన ప్లానింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లానింగ్ అయితే వేసాను అనమాట నేను కంప్లీట్గా ఒక 2 cents ప్లేస్లో ఒక ఫామ్ని ఎలా చేయగలము అని చెప్పి. సో ఈ ప్లాన్ కూడా మనకి వర్క్ అయిపోయిన తర్వాత నేనైతే మీకు ప్రజెంట్ చేస్తాను. మీకు అది ఆ ప్లాన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నేను ఒకవేళ చేయలేకపోయినా మీకు ఉపయోగపడుతుంది. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఈ 1 yearలో ఒక ఫామ్ పెట్టి దాన్ని 2 cents ప్లేస్లో ఎలా మెయింటైన్ చేయాలన్నది క్లియర్గా నేను చెప్తాను మీకు. నాకెవరు కాంపిటీషన్ కాదు, నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి. సో అదనమాట. ఏదేమైనప్పటికీ అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. థ్యాంక్ యూ ఆల్.